శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి. హాయ్, నమస్తే. మీ పేరు? రాహుల్ పవన్ నా పేరు. ఓకే. ఏపీ పాలిటిక్స్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో కూడా సూపర్ 6 పథకాలు అమలు అవుతున్నాయని చెప్పేసి నేతృత్వంలో అనంతపూర్లోని పెద్ద ఎత్తున కూడా ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ దానికి వైసీపీ నేతలు ఏంటంటే ఇవన్నీ అబద్ధపు ప్రచారాలు అని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని ఎలా చూడవచ్చు? ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దానికి వెనకాల అడ్డగట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మనం చాలామంది చూసాం. వైసీపీ ఉన్నప్పుడు ఏం చేశారు? ఋషికొండని మొత్తం కోల్చి కొట్టేశారు, పైన కట్టుకున్నారు. అప్పుడు వాళ్ళు ఏ పనులు చేయలేదు. ఒక రాజధాని అని చెప్పలేదు, 3 రాజధానులు అని చెప్పారు, అదని చెప్పారు, ఇదని చెప్పారు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే కష్టపడి ఒకటి మేము డెవలప్ చేయాలని ట్రై చేస్తున్నామో ఆ డెవలప్మెంట్కి వెనకాల నుంచి చాలామంది అడ్డుగోడలు కడతా ఉన్నారు. అది 100% రాంగ్. ఎందుకంటే వైసీపీ నేతలు వాళ్ళు ఎందుకున్నారంటే కేవలం దెప్పిపోవడం కోసం మాత్రమే ఉన్నారు. నిజంగా వైసీపీ వాళ్ళు అంత బాగుంటే కనుక కేవలం 11 సీట్లు మాత్రం ఎందుకు వాళ్ళు కేటాయించారు అంటే ఏపీ వాళ్ళకి అర్థమైంది, జగన్ అన్న మాకు ఇంకా చాలు, మాకు మీరు వద్దు అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టారు. ఒకసారి పక్కన పెట్టిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి అలా మాట్లాడడం 100% రాంగ్. ఇంకొకటి ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పేసి కూడా ఇప్పుడు ఈ సూపర్ 6 పథకాలలో కూడా ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల కూడా మహిళలను జుట్లు పట్టుకొని కొట్టుకునే రోజులు కూడా ఇటు తెలంగాణలో అమలైనాయి, ఇటు ఆంధ్రాలో కూడా అమలయ్యే ఛాన్స్ ఉంది. ఆటో డ్రైవర్లకు కూడా చాలా నష్టం కలిగించారని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు. దానికి మీ ఆన్సర్? ఇప్పుడు ఏదైనా ఒక పథకం కొత్తగా పెట్టినప్పుడు స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి 100%. అంటే జుట్టు పట్టి కొట్టుకున్నారు అట్లా కాదు. వాస్తవం దానివల్ల ఎంతమంది లబ్ధి పొందారు, ఎంతమంది దానివల్ల ప్రతిఫలం పొందారు అది అర్థం చేసుకోవాలి. లేడీస్కి మాత్రమే పెట్టరు కదా, జెంట్స్ అందరికీ పెట్టలేదు. జెంట్స్లో కూడా ముసలి వాళ్ళకి పెట్టలేదు కదా. ఎవరికైతే లేడీస్ ఉన్నారో ఉద్యోగం చేసుకుని వాళ్ళకి 100% హెల్ప్ అవుతుంది. అది అంటే జుట్టు పట్టి కొట్టుకున్నా అంటే అది కొట్టుకుంటారు, కామన్. అది ఎక్కడైనా సరే మామూలు ఇప్పుడు సీట్ల కోసం కొట్టుకున్న రోజులు లేవా ఆంధ్రాలో? సో దీన్ని కంపేర్ చేయకూడదు. అది ప్రాజెక్టుల విషయంలో కూడా ఏ ప్రాజెక్టు జరగదు. బట్ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఇటు రేవంత్ రెడ్డి గారు ఇటు చూసుకుంటున్నాం. అటు ఇంకోటి ఏంటంటే ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ కూడా నిర్మాణంలో ఉన్నాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఇంకా జగన్ హయాంలో ఏం చేయలేదు, టీడీపీ హయాంలో చేస్తున్నాము, మేము చేసే క్రమంలో కూడా అడ్డుపడ్డారు అని చెప్పేసి కూడా వైసీపీ నాయకులు అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? వైసీపీ నాయకులకి పని పాట ఏమీ లేదు. వాళ్ళు నన్ను అంటారు, ఏమన్నా అంటారు. ఇప్పుడు వైసీపీ అధికారం ఉన్నప్పుడు వాళ్ళకేం ప్రాజెక్టులు వచ్చాయి? ఏమైనా తెచ్చారా? కనీసం ఆ పాత ఎప్పుడో చాలా నా చిన్నప్పటి నుంచి వస్తున్నా ఇంతవరకు అవ్వాలా. పోలవరం ఎందుకని అవ్వాలా? జగన్ గారు ఏం చేశారు మరి 5 ఏళ్ల పాటు? సో ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ తర్వాత జనసేన ప్లస్ బీజేపీ కాంబినేషన్లో ఇప్పుడు ఇది వచ్చిందో డెవలప్ చేస్తాను ట్రై చేస్తున్నారు. కొంచెం టైం పడుతుంది. కూటమి విడిపోయే ఛాన్స్ ఉంది, ఇది కేవలం కొన్ని రోజులకు మాత్రమే పరిమితం అని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగానే అలాంటి ఛాన్స్ ఏమైనా ఉందంటారా? కూటమి విడిగొట్టాలంటే వైసీపీ అమ్మ మొగుళ్ళు దిగి రావాలి. 100% కూటమి ఎవరు విడగొట్టలేరు. పవన్ కళ్యాణ్ గారు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడతారు అని చెప్పేసి కూడా ఏదో ఒక వర్డ్ అనేది వినిపించింది. దాన్ని నిజమే అంటారా? పవన్ కళ్యాణ్ గారు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడతారు అని అంటున్నారు కదా, అదే మాట చెప్తున్నా. అధహ పాతాళానికి తొక్కేస్తాను జగన్ అని చెప్పాడు. తొక్కేశాడు కదా, అంటే సబ్జెక్ట్ ఉంది కదా. సో ఎవరైతే సబ్జెక్ట్ లేదు అని చెప్తున్నారో వాళ్ళకి ఈ ఎగ్జాంపుల్ చెప్పండి. ఆ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు అటు రోజా కానీ తర్వాత ఇంకా కొంతమంది నాయకులు ఇప్పుడు కనిపించకుండా పోతున్నారు. లోకేష్ గారు రెడ్ బుక్ అనే పేరుతోన వీళ్ళందరినీ లోపలికి వేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అది నిజమే అంటారు? లోపలికి వెయ్యాలి. రోజే అప్పుడు గట్టిగా ఇంటర్ కూడా పేకలేరు. అరే పవన్ నీకు అడ్డగాడిదలాగా ఇలా చెప్పి పిచ్చి మాటలు మాట్లాడింది కదా. నగిరిలో 3వ సారి నేనే ఎమ్మెల్యేగా వస్తానని చెప్పింది. మరి ఏమైంది ఇప్పుడు? అంటే తన సొంత నియోజకవర్గంలోనే తనకి అధికారం లేదు, తనకు అంత స్టామినా లేదు. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? అసలు కొంతకాలం తర్వాత అసలు వాళ్ళ మొహాలే కనపడాల. కొడాల నాని కానీ, రోజా కానీ, తర్వాత అనిల్ కుమార్, వీళ్ళెవరు ఇప్పుడు రావట్లేదే. అంటే వాళ్ళందరూ ఇప్పుడు మూసుకుపోయినాయా? ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా అంటే అధికారంలోకి వచ్చి ప్రజలు మమ్మల్ని ఎన్నుకుంటే మిమ్మల్ని పక్కన పెడితే మీకు భయం వేస్తుందా మీకు? మరి ఇప్పుడు మాట్లాడచ్చు కదా. లిక్కర్ స్కామ్ విషయంలో కూడా ఇది ఒకటి రావడం జరిగింది. అంటే లిక్కర్ స్కామ్ చేయలేదు మేము అని చెప్పేసి కూడా వైసీపీ నేతలు అంటున్నారు. అలాగే లేదు, దీన్ని ఖచ్చితంగా ఒక విచారణ అనేది జరిపిస్తామని చెప్పేసి కూడా టీడీపీ నాయకులు అంటున్నారు. అది నిజంగా జరిగిందంటారా? లిక్కర్ స్కామ్ చేయలేదు అంటానికి మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఎందుకంటే గతంలో ఏపీలో మ్యాక్సినోస్ లేదు, కింగ్ఫిషర్ లేదు, బ్లెండర్ స్పేడ్ లేదు, పిచ్చి బ్రాండ్లు, ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పి ఇంకొక మెడల్ అది ఇది అని చెప్పి బూమ్ అని చెప్పి పిచ్చి బ్రాండ్లు ఇచ్చారు కదా. అవన్నీ ఎవరు తీసుకొచ్చారు? మీ జగన్ గారు తీసుకొచ్చింది. ఇప్పుడు మేమేం చేసాం? మేము వచ్చిన తర్వాత అవన్నీ మార్చాం. సో అంటే దాని అర్థం ఏంటి? స్కామ్ జరిగింది. అవన్నీ బయటికి టైం పడుతుంది, కానీ ఖచ్చితంగా బయటకు వస్తాయి.
యాజ్ మీరు ఒక అంటే ఏపీ ఒక సామాన్య మానవుడిగా ఇప్పుడున్న గవర్నమెంట్కు అలాగే విమర్శించే ప్రతిపక్ష హోదాలో అడుగుతున్న జగన్ గారికి మీరు సూటిగా ఏం చెప్పదలుచు? ప్రతిపక్ష హోదాలో అడిగే అంత సీన్ ఆయనకి లేదు. ఎందుకంటే 11 సీట్లు ఉన్న వాళ్ళు ఎవరిని కూడా ప్రతిపక్షం అని అనరు. ఫస్ట్ ఆయన అడుక్కున్నారు మాకు ఇమ్మని చెప్పి, కానీ మేము ఇవ్వాల. అయినా కూడా సరే 5 ఏళ్ళు చేశారు కదా జగన్ గారు అని చెప్పి ఒకటే మాట చెప్తున్నా, మీకు దమ్ముంటే టీడీపీ కూటమి ప్రభుత్వం తప్పు చేస్తే క్వశ్చన్ చేయండి తప్ప ప్రతిదానికి వేలు పెట్టి కలగద్దు. తప్పు చేస్తే తప్పు చేసామని చెప్పండి, అదే మంచి చేస్తే మంచి చేశారని కూడా చెప్పండి, అంతే. థ్యాంక్ యూ అన్న.